హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పూల్ మకానా తోటి హెల్తీగా ఒక స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నానండి. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిది. వీటిని తెలుగులో తామర గింజలు అని కూడా అంటారు. ఇంకా వీటితో అయితే ఇప్పుడు నేను హెల్తీగా ఒక స్నాక్ రెసిపీ చేసి మీకు చూపిస్తున్నానండి. ముందుగా వీటిని మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ పూల్ మకానా అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఒక్కసారి వీటిని పెనంలో వేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని మనం వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కటిగా తీసి ఇలాగా మనం ప్రెస్ చేసి చూస్తే మనకి క్రిస్పీగా విరిగిపోవాలండి. అంతవరకు కూడా మనం వేయించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మనకి సమయం సరిపోతుంది. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిలో అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 1 కప్పు పావు వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పూల్ మకానా బెల్లం వేసిన కప్పుతో 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనకి తీగపాకం వచ్చే వరకు కూడా బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇందులోని మనకి హై ప్రోటీన్ అనేది చాలా ఉంటుందండి. నెక్స్ట్ ఇది హార్ట్ కూడా చాలా మంచిది. పిల్లల్లోని బ్రెయిన్ చురుగ్గా పనిచేయడానికి ఈ పూల్ మకానా అనేవి బాగా పనిచేస్తుంది. ఇందులోని 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలాగే వేయించిన నువ్వులు 2 స్పూన్ల వరకు వేసానండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పాకం ఒకసారి చూసుకుంటే ఇలాగా కొంచెం జిగురుగా అంటుకున్నట్టుగా రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న పూల్ మకానాని వేసేసుకోవాలి. వీటన్నిటికీ కూడా పాకం బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇవి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. వీటితోటి స్వీట్ ఇష్టపడిన వాళ్ళు, స్వీటు తినని వాళ్ళు దీన్ని హాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని బాగా వేయించి కొద్దిగా నెయ్యి, ఉప్పు, కారం వేసి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. అలాగే కీర్ కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం కూరల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా బాగా చల్లారిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటిగా విడిపోతాయండి. ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని 1 మంత్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.